హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము లట్కన్స్ని కొత్త మోడల్లో చూసుకుందాము. చాలామంది అడుగుతున్నారు వేరే మోడల్ ఉంటే చెప్పండి అని. సో వీటి ద్వారా మేము ఇప్పుడు చేయబోతున్నాము. లెట్స్ సీ. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా అనిపించవచ్చు కానీ చాలా బాగుంటుంది ఇలా చేస్తే. చూడండి ఫ్రెండ్స్, మనం నార్మల్గా స్టిచ్ చేసే దారాన్ని ముందుగా ఇలా తీసుకొని నేను కట్ చేశాను. చూడండి, వీటిని ఇలా చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసాము. నెక్స్ట్ మనము క్లాత్ తీసుకుందాము. ఇది నేను డబ్బా షేప్లో స్క్వేర్లో కట్ చేశాను, 2 పీసెస్. చూడండి, వీటిని మళ్ళీ నేను ఎలా కట్ చేస్తానో చూడండి. ఫ్రెండ్స్, దీన్ని గమనించి చూడండి మీరు. నేను అంబ్రెల్లా మోడల్ కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది వేరుగా పెట్టుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ థ్రెడ్స్ని చూడండి ఎలా పెడుతున్నాను. ఇలా పెడుతున్నాను. చూడండి, ఇటు గ్యాప్ ఉంది, ఇటు గ్యాప్ ఉంది, మధ్యలో దీన్ని పెడుతున్నాను. అండ్ సెకండ్ పీస్ని దాని మీద పెడుతున్నాను. ఇప్పుడు ఇది మనం స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. దీన్ని కరెక్ట్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని నేను రిటర్న్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి రివర్స్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కర్వ్ షేప్ కరెక్ట్గా తెలుస్తుంది. నేను అంబ్రెల్లా తీసుకున్నది దీంట్లోనే కలిపి కుట్టాను వీటిని. దీన్ని ఇంకొంచెం మనము కలర్ఫుల్గా తయారు చేసుకోవడానికి దీనికి ఫినిషింగ్ టచ్ మనము లేస్ తోటి ఇస్తున్నాము. చూద్దాము, నేను వేసాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి లేస్ వేసుకున్నాము. అలాగే దీనికి ఈ విధంగానే 3 లైన్స్ వేస్తాను. వేసిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా, 3 లైన్స్ వేసాను. ఇప్పుడు దీన్ని ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను. మనం డోరీ ఉంటుంది కదా, లట్కన్కి పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇంకొకటి, మీకు చూడడానికి కూడా చాలా లుక్ వస్తుంది. ఇది మీరు కూడా ట్రై చేయవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మనం ఇప్పుడు వీటిని లెవెల్ చేసుకుందాము. కావాలి అంటే మీరు కోమ్ తోటి కూడా చేయొచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా అంటే చాలా లుక్ వస్తుంది మీకు. వీటిని ఇప్పుడు నేను కరెక్ట్గా కట్ చేసి చూపిస్తాను, ఫినిష్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకొకటి, మీకు మ్యాచింగ్ బ్లౌజెస్ మీద చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా ఉంది అనేది మీ ఎక్స్పీరియన్స్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.